ఓరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మంచి జీవనశైలే రక్షణ కవచం అనే అంశం గురించి తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి పరుగులు తీయవలసి రావడంతో అనివార్యంగా అనేక వ్యాధులకు గురి కావడం జరుగుతోంది. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం వంటివి ప్రమాదకర దీర్ఘకాలిక జబ్బులకు దారితీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి అధిక బరువు, ఊబకాయాలకు నిర్దిష్ట లక్షణాలు లేవు. అధిక శరీర ద్రవ్యరాశి సూచిక ఆధారంగా వీటిని నిర్ధారించవచ్చు. బిఎంఐ అనేది బరువు, ఎత్తు ఆధారంగా శరీర కొవ్వును కొలవడం చేస్తుంది. ఇది కేవలం స్క్రీనింగ్ టూల్ మాత్రమే. ఇది అధిక బరువు, ఊబకాయం ఒక నిర్దిష్ట వ్యక్తికి కలిగించే ఆరోగ్య ప్రమాదాలను బాగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. శరీరంలో కొవ్వు పంపిణీని కొలవవచ్చు. సాధారణ బిఎంఐ ఉండవచ్చు. అయితే పెద్ద నడుము చుట్టుకొలత ఉంటే పొత్తి కడుపులో ఇతర ప్రాంతాల కంటే కొవ్వు ఎక్కువ ఉందేమో అని అర్థం చేసుకోవాలి. ఇటీవల పురుషులకు అనారోగ్యకరమైన నడుము చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మహిళల్లో 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటుంది. కొవ్వు కణజాలం శరీరంలోని వివిధ భాగాలలో కనిపిస్తుంది. ఈ కణజాలం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కీళ్లలో కుషన్లా పనిచేస్తుంది. అలాగే శక్తిని నిల్వ చేస్తుంది. పొత్తి కడుపు లోపల కనిపించే కొవ్వు కణజాలాన్ని విసిరల్ లేదా పొత్తి కడుపు కొవ్వు అంటారు. శరీరం విసిరల్ కొవ్వును సృష్టించడానికి, నిల్వ చేయడానికి కారణమేమిటో తెలియదు. కానీ ఈ రకమైన కొవ్వు శరీరం యొక్క ఎండోక్రైన్ రోగనిరోధక వ్యవస్థలో జోక్యం చేసుకుంటుంది. ఇది వాపును ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహంతో సహా ఊబకాయం సంబంధిత అనేక సమస్యలకు దోహదమవుతుంది. అధిక బరువు, ఊబకాయం కారణాల సంగతికొస్తే కొన్నిసార్లు ఇతర వ్యాధుల కోసం తీసుకున్న మందులు, అప్పటి పరిస్థితులు అధిక బరువు, ఊబకాయానికి దారితీయవచ్చు. ఈ పరిస్థితులు లేదా మందులు మన శక్తిని నిల్వ చేసే విధానాన్ని నియంత్రించే హార్మోన్ల సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి. కుషింగ్ సిండ్రోమ్ అనేది శరీర ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ను అధికంగా ఉత్పత్తి చేసినప్పుడు సంభవించే రుగ్మత. హైపోథైరాయిడిజం అనేది శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయని పరిస్థితి. ఇది జీవక్రియ అని పిలువబడే శరీరం యొక్క శక్తి వినియోగాన్ని నెమ్మదిస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS అనేది అండాశయాలను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది హార్మోన్ అసమతుల్యతకు దారితీస్తుంది. తీసుకునే ఆహారం, చేసే శారీరక శ్రమ, ప్రవర్తనలో తగిన మార్పులు చేసుకుని మంచి జీవనశైలిని అనుసరించడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు వంటి సంపూర్ణ అధిక పోషణను ఇచ్చే ఆహారాలపై దృష్టి పెట్టాలి. అతిగా తినడం నివారించేందుకు దానికి దారితీసే పరిణామాలను నియంత్రించాలి. అంటే భోజనం చేస్తూ టీవీ, మొబైల్ ఫోన్లు వంటివి చూడకుండా తినే ఆహారంపైనే దృష్టి పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, అధిక క్యాలరీల స్నాక్స్ తీసుకోవడం పరిమితం చేయాలి. ఏరోబిక్ కార్యకలాపాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు రెండిటినీ మేళవిస్తూ రోజు వ్యాయామంలో పాల్గొనాలి. వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో కండరాలను బలోపేతం చేసే కార్యకలాపాల్లో పాల్గొనాలి. వారానికి కనీసం 150 నిమిషాలకు లేదా కాస్త అటు ఇటు తీవ్రత ఉన్న ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రించడమే కాక మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే ప్రతి రాత్రి తగినంత నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు అనే దానిపై శ్రద్ధ వహించాలి. నెమ్మదిగా తినాలి.
ఆహారాన్ని ఆస్వాదించాలి. అది కడుపు ఎప్పుడు నిండిందో మీ శరీరం గుర్తించేలా చేస్తుంది. బరువు పెరగడానికి దీర్ఘకాలిక ఒత్తిడి కూడా దోహదం చేస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే ధ్యానం, బలంగా శ్వాస తీసుకోవడం, యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను తప్పక ప్రాక్టీస్ చేయాలి. శీతల పానీయాలు, జంక్ ఫుడ్, ఫేట్ డైట్లు లేదా విపరీతమైన పరిమితుల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి నిలకడలేనివి, పోషకాహార లోపాలకు దారితీస్తాయి. ఆహారం లేదా వ్యాయామ దినచర్యలో గణనీయమైన మార్పులు చేసే ముందు ఆరోగ్య స్థితి, వ్యక్తిగత అవసరాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వాన్ని అందించగల ఆరోగ్య సంరక్షణ నిపుణులను కలవడం తప్పనిసరి. లేదా నమోదిత డైటీషియన్ను సంప్రదించడం చాలా మంచిది. ఈరోజు మనం మంచి జీవనశైలి రక్షణ కవచం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.